అమెరికాలోని గ్రీన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని 4 సజీవ దహనమయ్యారు. కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో వ్యతిరేక దిశలో వచ్చిన ఓ ట్రక్ ఆ కుటుంబాన్ని కబళించింది. ప్రమాదం ధాటికి కారులో మంటలు చెలరేగడంతో తల్లిదండ్రులు, వారి 2 పిల్లలు దుర్మరణం చెందారు. ప్రయాణం వాయిదా వేసుకున్న మరో 2 త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మృతులు హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన శ్రీ వెంకట్ కుటుంబంగా బంధువులు నిర్ధారించారు. సికింద్రాబాద్ తిరుమలగిరి జూపిటర్ కాలనీకి చెందిన బెజిగం శ్రీ వెంకట్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎన్సీఎల్ నార్త్ అవెన్యూకు చెందిన చొల్లేటి తేజస్వినికి 2013లో వివాహమైంది. ఆ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారికి 9 ఏళ్ల సిద్ధార్థ, 7 ఏళ్ల కుమార్తె మృధా ఉన్నారు. 3.5 ఏళ్ల క్రితం శ్రీ వెంకట్ ఉద్యోగరీత్యా అమెరికాలోని డల్లాస్ కి వెళ్లాడు. వెళ్లిన 6 నెలల తర్వాత భార్యా పిల్లలను అక్కడికి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు పశుపతినాథ్, గిరిజను 2 ఏళ్లకు అమెరికాకు తీసుకెళ్లాడు. వెంకట్ సోదరి దీపిక, మామ నాగరాజు ప్రస్తుతం అట్లాంటాలో నివాసం ఉంటున్నారు. వారం రోజులు సెలవులు రావడంతో విహారయాత్ర కోసం వెంకట్ అట్లాంటాలోని సోదరి, మామ నివాసానికి వెళ్లాడు. తనతో పాటు తల్లిదండ్రులు, భార్య పిల్లలను తీసుకెళ్లాడు. 2 చోట్ల 3 రోజుల చొప్పున ఉన్నారు. తిరుగు ప్రయాణంలో తల్లిదండ్రులు ప్రయాణం వాయిదా వేసుకుని కుమార్తె దీపిక వద్దే ఉండిపోయారు. వయసు దృష్ట్యా కారులో డల్లాస్ లో ప్రయాణించలేమని, వారం తర్వాత విమానంలో వస్తామని చెప్పి ఆగిపోయారు. దీంతో ఈ నెల 6న తెల్లవారుజామున వెంకట్, తేజస్విని 2 పిల్లలతో కలిసి కారులో డల్లాస్ కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో గ్రీన్ కౌంటీ దగ్గరకు రాగానే రాంగ్ రూట్ లో వేగంగా దూసుకొచ్చిన మినీ ట్రక్ వెంకట్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో మంటలు చెలరేగి 4 సజీవ దహనమయ్యారు. మృతదేహాలు బూడిదైనట్లు బంధువులు తెలిపారు. ప్రమాద స్థలంలో మృతుల గురించి తెలుసుకునేందుకు పోలీసులు పరిశీలించగా శ్రీ వెంకట్ కుమారుడు సిద్ధార్థ పాఠశాల ఐడి కార్డు లభ్యమైంది. ఆ కార్డు ఆధారంగా డల్లాస్ లోని పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా వెంకట్ చిరునామా దొరికింది. పోలీసులు వెంకట్ నివాసానికి వెళ్లగా తాళం వేసి ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 4 అట్లాంటాలోని దీపిక వద్దకు వెళ్లినట్లు తెలుసుకుని ఆమెకు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలంలో సిద్ధార్థ మృతదేహంలో కొంత భాగం లభ్యమైంది. పోలీసులు డిఎన్ఏ నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. విషయం తెలుసుకుని కుత్బుల్లాపూర్ కి చెందిన కూనా శ్రీనివాస్ గౌడ్, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత బాలప్ప తేజస్విని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.